ఈ చిన్న మర్మము ఒకవేళ మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. కానీ దీన్ని అర్థం చేసుకోవడం చాలా కఠినం, కష్టం. మాట చాలా చిన్నది, కానీ దాన్ని అర్థం చేసుకోవడం అనేది కష్టం. అందుకు ఎక్కువ రిఫరెన్స్లు ఉండవు. కానీ క్షుణ్ణంగా కనుక దీన్ని గ్రహించకపోతే మాత్రం మన ఆత్మీయ జీవితంలో మనము ఎదగలేని దానికి కారణం లేకపోతే ఉదయాన్ని అన్న పంచుకున్న లేఖన భాగంలో వాళ్ళ ఆధారం చేసుకున్న మన ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోవడానికి ఇవి ముఖ్యమైన కారణాలు. ఈ చిన్న మాట కనుక నువ్వు నేను అర్థం చేసుకోగలిగితే ఇక ఆకాశమే హద్దు మనకి. నువ్వు ప్రతి దాని నుండి విడిపించబడడానికి ఇది దేవుడిచ్చిన బంగారపు తాళంచెవి అనుకోవచ్చు. అందుకు మీరు మెరుగుగా ఉండి ఈ మాటలు వింటే చాలు. దాన్ని మీరు గ్రహించి మీ ఆత్మీయ జీవితాల్లో కనుక దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటే అనేక వాటి నుండి మీరు విడిపించబడతారు, వ్యాధుల నుండి సహా. సరేనా? ప్రభువు రాకడ సమీపిస్తుంది. ఈ చిన్న ఈ కుట్ర కనుక నువ్వు నేను అర్థం చేసుకుంటే సరిపోదు. ప్రభువు రాకడ సమీపిస్తుంది. ఇది మనందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా ఈ వాక్యమే చెప్తారు. ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది, మనం అందరం సిద్ధపడాలి. సరేనా? ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది, మనం అందరం సిద్ధపడాలి. ఈ విషయాన్ని ఎక్కడ పడితే అక్కడ, ఏ మందిరంలో పడితే ఆ మందిరంలో బోధిస్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు. జాగ్రత్త, బుద్ధి లేని కన్యకలు. ఇప్పుడు ఉదయం కూడా వచ్చింది మనకు రెఫరెన్స్. వాళ్ళు సిద్ధపడలేదు కాబట్టి విడవపడ్డారు, మీరు కూడా విడవపడతారు. ఇలాంటి బోధలు మనం ఎక్కడైనా టీవీ మీరు టీవీ పెట్టుకోండి, ఏ క్రైస్తవ ఛానల్ పెట్టుకున్నా సరే ఆ క్రైస్తవ ఛానల్ ఈ బోధ లేకుండా ఏ వర్తమానం ఉండదు. ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు రాకడ దగ్గరగా ఉంది, సిద్ధపడని వారిని విడిచిపెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. దేని కొరకు? మనం ఆ గమ్యానికి చేరడానికి. కానీ ఈరోజు నేను చెప్పే మాట కనుక మీరు అర్థం చేసుకుంటే పెద్ద ఆశ్చర్యం ఏంటి తెలుసా? అసలు మన గమ్యం ఏంటో కూడా మనకి తెలియదు. క్రైస్తవ జీవితంలో సగటు క్రైస్తవునికి వాని గమ్యం ఏంటో మనకి తెలియదు. ఎందుకంటే బోధే తప్పు. ఇప్పుడు నువ్వు ఏ క్రైస్తవుని అంటే అడుగు, నీ జీవితంలో గమ్యం ఏంటి? గమ్యం అంటే చేరుకోవలసిన స్థానం. నీ జీవితంలో నువ్వు చేరుకోవలసిన స్థానం. అపోస్తుడైన పౌలు మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసం కాపాడుకొని నా పరుగు కడముట్టించింది. ఏంటి పరుగు కడముట్టించడం అంటే? ఒకవేళ నీ జీవితంలో గమ్యం ఏది అని అడిగితే దానికి సమాధానం ఏంటి? అంటే ఇవన్నీ ప్రశ్నలాగే ఉంటాయి, దీనికి సరైన సమాధానం లేదు. సగటు క్రైస్తవులు ఒకరు అడిగి గమ్యం ఏది అంటే దేవుడితో ఉండడం, దేవుడి రాజ్యంలో దేవుడితో ఉండడం. అది గమ్యమా? దేవుని ఎందుకు నమ్ముకున్నాము అంటే నరకాన్ని తప్పించుకోవడానికి, దేవుడితో సదాకాలం ఉండడానికి. అది గమ్యమా? చనిపోతే దేవుని దగ్గరికి చేరడమే నీ గమ్యమా? ఏది గమ్యము? ఇప్పుడు ఆ గమ్యాన్ని నుండి ఈ లోకాధిపతి అయిన అపవాది సాతాను నిన్ను ఎలా మరలిస్తున్నాడు? నువ్వు గమ్యానికి చేరకుండా వాడు సంఘాలలో చొరబడి సంఘాలలో బోధల్ని కూడా మార్చేశాడు. సంఘంలో చేయబడుతున్న బోధ కూడా తప్పు, రాంగ్. మిమ్మల్ని తప్పు త్రోవ పట్టించే బోధల కింద మార్చేశాడు. కనుక నా ప్రయాస పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఆ లేఖనాలు, దేవుని లేఖనాలను నీకు చూపిస్తూ అసలు గమ్యం ఏది, ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్న గమ్యం ఏంటి, ఈ రెండింటికి నువ్వు తూకం వేసుకుంటే నువ్వు సరైన త్రోవలో ఉన్నావో రాంగ్ రూట్లో ఉన్నావో నీకు అర్థమవుతుంది. అందుకు ఎక్కువ రిఫరెన్స్ ఉండవని చెప్తున్నాను.
సరేనా? ఒకే మాట మెలకులో ఉండండి. నువ్వు ఈరోజు ఏ త్రోవలో ఉన్నావో ఆ త్రోవ ఎదుర్కొంటా పెట్టుకో. ఇప్పుడు నువ్వు ఏది వెళ్ళబోతున్నావో దాన్ని యువతల పక్క పెట్టుకో. ఈ రెండింటికి తూకం వేసుకో. అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు కరెక్ట్ రూట్లో ఉన్నావా లేకపోతే రాంగ్ రూట్లో ఉన్నావా. ఒకవేళ రాంగ్ రూట్లో ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నించు, లేదా అసలు గమ్యాన్ని గమ్యాన్ని చేరము అనే మాటకు అర్థమేంటి? దేవుడు ఎందుకు నమ్ముకున్నామో తెలియలే, మందిరానికి ఎందుకు వెళ్ళామో తెలియలే, భూమి మీద దేవుడు ఇచ్చిన ఆయుష్లో నేను ఏం చేశానో నాకు గుర్తులేదు, నా టైం అంతా వేస్ట్ చేసేసుకున్నా, చివరికి నేను ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాలి. కనుక నా జీవితం వేస్ట్ అయిపోయింది. నేను న్యాయపీఠం ఎదుర్కొన్నా నిలబడి నేను నీకు ఆయుష్కాలం ఇచ్చా, నువ్వేం చేసావని దేవుడు అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు, సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుంది. కనుక మన గమ్యం ఏది? ఇప్పుడు చూడండి, ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది ఏమాత్రం అవగాహన ఉన్నవాడు, ఏమాత్రం మెలుపుగా ఉన్నవాడు వాడు ఏం గమనిస్తాడంటే వాని మనస్సు దేనితో బంధించబడుతుందో అది కనిపెట్టుకుంటాడు. జాగ్రత్తగా వినండి, సరేనా? ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది ఒకటి సగటు క్రైస్తవుడు ఏం గమనించాలి? వాని మనస్సు దేనితో పట్టబడుతోంది, వాని మనస్సు దేనితో ప్రభావితం చేయబడుతోంది. దేవుని స్వాధీనంలో ఉందా నీ మనస్సు? క్రీస్తు స్వాధీనంలో ఉందా? ఎవరి స్వాధీనంలో ఉంది నీ మనస్సు? నువ్వు ఎవరి మాట వింటున్నావు? నీ నిర్ణయాలు ఎవరిని బట్టి నువ్వు తీసుకుంటున్నావు? నీ ఇష్ట అయిష్టాలు ఎవరి మీద ఆధారపడుతున్నాయి? దేనిని బట్టి నువ్వు నిర్ణయిస్తున్నావు? ఇవన్నీ మనం గమనిస్తే మనకేం కనబడుతుందంటే మనకి తెలియకుండానే మనము అపవాది వశంలో ఉన్నాం. మనకి తెలియకుండా మన దగ్గర బైబిల్ ఉంది, మందిరానికి వెళ్తున్నాం, కానీ మనం ఎవరి కంట్రోల్లో ఉన్నాం? సాతాను కంట్రోల్లో ఉన్నాం. ఎలా చెప్పగలరన్నా మీరు? మేము ప్రార్థన చేస్తున్నాము, బైబిల్ ఉంది మా ఇంట్లో, మందిరానికి వెళ్తున్నాము, అలాంటప్పుడు మా మనసులు అపవాది కంట్రోల్లో ఉన్నాయని ఎలా చెప్పగలరు మీరు అని చూస్తే అసలు వాడి పన్నాగమే ఎలా ఉంది అని చెప్పి ఇవాళ నుంచి ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకో, ఇవాళ నుంచి ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు మనుషులు ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళ అవసరత అతి తక్కువ అవసరత. మహా అయితే ఒక 2-3 జతలు బట్టలు ఉండేవి మనిషికి ఒక కుటుంబంలో, సరేనా? ఒక దీపం కింద ఉండేవి, లైట్లు అవి ఉండేవి కావు. అప్పుడు హాస్పిటళ్ళు కూడా లేవు. కానీ నువ్వు గమనించి చూడు, అప్పటి కాలపు మనుషులు 100 సంవత్సరాల పైన బతుకుతూ వచ్చారు. కానీ ఈరోజు నీ దగ్గర ఫ్యాన్ ఉంది, కరెంట్ ఉంది, వేడి పోసుకోవడానికి హీటర్ ఉంది, సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ మన ఆయుష్ ఎక్కడికి వచ్చేసింది? 40, 50, 60. ఎందుకలా? ఈ ప్రపంచాన్ని వాడు ఎలాగా పరిపాలిస్తాడో తెలుసా? టీవీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా నువ్వు కూర్చుని టీవీ పెట్టుకున్నావు, ఈ టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఆ వస్తువు చూసావు, అది నీకు నచ్చింది, అంతే. ఇప్పుడు అది లేకపోతే కుదరదు. ఇల్లు గడవదు అనే పరిస్థితికి తీసుకొచ్చేశారు. ఆ ఇంట్లో ఎంత అసమాధానం వచ్చేస్తుందంటే ఆ వస్తువు రానంత వరకు ఆ ఇంట్లో నెమ్మది కూడా ఉండకుండా చేసేస్తాడు వాడు. భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చేస్తుంది. నేను ఏమడిగాను? నాకు మండలు అడిగానా, మాణిక్యాలు అడిగానా? ఆ వస్తువే కదా, ఎంత ఉంటుంది అది. మరి అదే వస్తువు లేకుండా ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం మనుషులు బాగా బతికారు, హాయిగా ఉన్నారు. కనుక వాడి ఇన్ఫ్లుయెన్స్ నువ్వు చూడు, ప్రభావం చూడు. రూపాయి విలువ చేసి ₹1 ఒక థమ్సప్ బాటిల్ పూర్తి తయారీ ₹1. 200 ml థమ్సప్ బాటిల్, చిన్న థమ్సప్ బాటిల్
దాని ఖరీదు, తయారీ ఖరీదు ఎంత తెలుసా? ₹1. మనం ఎంత కొంటున్నాం? ₹20. వాడు నేను ఎలా పట్టాడు? ఒక మైకి బొమ్మను తీసుకొచ్చి అక్కడి నుంచో పెట్టాడు. ఇప్పుడు వాడు తాగే విధానం, ఆ రంగులు, ఆ తాగే విధానం, ఆ గంతులు, ఆ విమానం నుంచి దూకేయడం, అవన్నీ చూసిన వాడు ఓహో నేను కూడా అది తాగితే నాకు కూడా అంత బలం వచ్చేస్తుందేమో అనుకుంటాడు. అది ఏ స్థాయికి వచ్చేసిందంటే, జ్వరం వచ్చిందా ఒక డ్రింక్ తాగితే డ్రింక్ తాగితే తగ్గుద్దా? తలనొప్పి అవుతా డ్రింక్ తాగితే తగ్గుద్దా? డ్రింక్ తాగే తగ్గిపోతే ఈ డాక్టర్లు ఎందుకు, ఇన్ని హాస్పిటల్ ఎందుకు? కనుక నీ మనసు దేని వశంలో ఉంది? వాడు ఏది చెప్తే నువ్వు నేను అదే చేస్తున్నావు. వాడు థమ్సప్ తాగమన్నాడు, నువ్వు థమ్సప్ తాగు. ఇంతకుముందు స్టింగులు లేవు, ఇప్పుడు స్టింగులు వచ్చేసాయి. ఇప్పుడు నువ్వేం తాగుతున్నావు? ఇప్పుడు స్టింగ్ తాగుతున్నాడు. మరి ఇంతకుముందు థమ్సప్ తాగేవాడు కదా అంటే లేదు. ఈ స్టింగ్ తాగే నిర్ణయానికి నువ్వు ఎలా వచ్చావు? వాడు నిన్ను తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? నీకు టీవీ ద్వారా చూపించాడు. కనుక మనకి తెలియకుండానే వాడు టీవీ ద్వారా, పాటల ద్వారా, సినిమాల ద్వారా, ఈ లోకంలోని అందుల ద్వారా, ఇన్ని మాధ్యమాల గుండా నీ మనసులో తన వశమందు పెట్టుకున్నాడు. అంతెందుకు, నిన్న కాక మొన్న పుట్టిన బొడ్డోడు వాడు మంగళవాడి దగ్గర వాడు తీసుకెళ్తే వాడు బొమ్మ ఇలా వేడెత్తి చూపిగో నాకు ఇలా కావాలి కట్టింగ్. నువ్వు నేను ఉన్నప్పుడు అలా లేదు. మంగళవాడు ఇంటికి వచ్చి వాడు తలపడి ఇలా తల మీద చేపెట్టి ఇలా దించాడంటే మళ్ళీ వాడు పూర్తి చేసేటప్పుడు తల పైకి ఎత్తేవాడు కాదు. ఈరోజు ఎన్ని స్టైల్ వచ్చేసాయి చూసా? మనకి తెలియకుండా, ఇవన్నీ మనకి తెలియకుండానే జరిగిపోతాయి. మన పిల్లలు మన స్వాధీనంలో లేరు. మన తరానికి మన పిల్లల తరానికి ఎంత తేడా వచ్చేసిందో. తల్లిదండ్రుల మాట జిబ్బ దాటాలంటే మనకి కాళ్ళకి 4 ఎకరాలు తడిసేది. ఇవాళ అది లేదు పరిస్థితి. ఇవాళ తల్లిదండ్రులు తడిసిపోతున్నారు. వీటన్నిటిని బట్టి ఏమర్థమవుతుంది? మనకి తెలియకుండానే వాడి పరిపాలనలో మనం ఉన్నాం. వాడు పరిపాలిస్తున్నారు. ఇందులోంచి నువ్వు నేను విడిపించబడాలి. ఎలా? అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు తన త్రికాలం, తన భవిష్యత్తు జ్ఞానం 2024 సంవత్సరం వచ్చేటప్పటికి పరిస్థితి ఇలా ఉంటుంది అని ఆయనకు ముందుగా తెలుసు. కాబట్టి ఆయన ఒక మాట రాయించి ఉంచాడు బైబిల్ గ్రంథంలో. ఆశ్చర్యపోయాను నేను. ఇంతకుముందు చాలాసార్లు చదివాను, ధ్యానించాను కూడా. కానీ ఈ దర్శనము నాకు ఎప్పుడు దొరకల, ఎప్పుడు కనగల. ఓ ప్రభు ఇందుకాను రాయించింది అని నాకు తెలియలేదే. ఇన్ని రోజులు ఎలా ఉంది ఇంత మర్మయుక్తంగా? అర్థం కాదు. నాకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలో కొంతమంది ఎవరింటికో నేను వెళ్ళినప్పుడు వాళ్ళతో నేను ఈ ఆలోచన, ఈ తలంపు నేను వాళ్ళతో కూడా పంచుకున్నాను. ఇప్పుడు దేవుని నమ్ముకున్నాను అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చిన వారు ఇంతకు ముందర వాడి వశంలో ఉంటుంది. వాడు దేనికి మొక్కమంటే దానికి మొక్కాము. ఇప్పుడు మనం దేవుళ్ళలోకి వచ్చాము. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన మనల్ని ఇప్పుడు వాడి తట్టు వాడు పూర్తిగా తిప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ వాడికి వీలు కాదా, నీ చేత దేవుని దగ్గర నుంచి నిన్ను తప్పించలేకపోయాడు, దేవుని పూర్తిగా వదులుకునేటట్టు చేయలేకపోయాడు. కొంతమంది బలహీనలు ఉన్నారు పాపం. వాళ్ళు దేవుడు నమ్ముకున్న తర్వాత వదిలేసుకున్నారు. దానికి వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే మాకు దేవుడు కలిసి రాలేదు అని కొంతమంది మానేసుకున్నారు. కొంతమంది వాళ్ళ జీవితాల్లో తుఫాను వంటి పరిస్థితులు వచ్చినా సరే వదులుకోకుండా నిలబడ్డారు. ఇలాగా మన వ్యక్తిగత ఆత్మీయ స్థాయిని బట్టి దేవుణ్ణి ఉండడం, తొలగిపోవడం అనేది జరుగుతుంది. కానీ వాడి ప్రయాసం మాత్రం వాడు ఎలాగైనా ప్రయత్నిస్తాడు దేవుడి నుంచి తొలగించాలి. ఒకవేళ నేను దేవుడి నుంచి తొలగించలేకపోయాడు, మళ్ళీ లోకంలోకి లాక్కోలేకపోయాడంటే వాడి రెండో ప్రయాసం ఏమై ఉంటుందంటే నువ్వు పొందిన మారు మనసు పూర్తిగా పొందకుండా చేస్తాడు. మారు మనసు అంటే నేను ముందర చెప్పాను కదా,
మారు మనసు అనే మాటకి మీనింగ్ మర్చిపోవద్దు. ఇది లోకం, నేను లోకం వైపు ఉన్నా. ఇప్పుడు నేను మారు మనసు పొందానంటే నా మనసు మారిపోయిందా? కాదు. మారు మనస్సు అనే మాటకి ఏంటి? నేను ఇటు నుంచి పూర్తిగా దేవుని వైపు తిరుగుతా. ఇప్పుడు లోకం నా వెనకాల ఉంది. నేను లోకంలోకి ఏది ఆశించను, లోకంలోకి ఏది నన్ను ఆకర్షించలేదు. నాకు సర్వం నా దేవుడే. ఇది మారు మనసు అంటే. సరేనా? ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఇటు పక్క నుంచి పూర్తిగా ఇటుకి మరలిని కూడా ఇంతవరకు మరలిస్తాడు. ఇప్పుడు ఇటు పక్క దేవుడు కనబడుతున్నాడు, ఇటు పక్క సాతాను కూడా ఉన్నాడు, లోకం కూడా ఉంది. నేనేం చెప్పుకుంటా? నేను దేవుడు నమ్ముకున్నాను, మందిరానికి వెళ్తున్నాను. కానీ మారు మనసు ఎలా ఉంది? పూర్తిగా లేదు, సగమే ఉంది. సగం లోకం, సగం దేవుడు. కానీ సంపూర్ణ మారు మనసు ఏది? లోకము నుండి పూర్తిగా దేవుని వైపుకి తిరగడం సంపూర్ణ మారు మనసు. ఇక లోక సంబంధమైనది ఏది నాకు వర్తించదు. లోకంలో ఉండే దేనిని నేను పట్టించుకోను. లోకంలో ఉండే ఏది నన్ను ఆకర్షించదు. ఇది సంపూర్ణ మారు మనసు అంటే ఇది. సగం అంటే ఇది, కొంచెం ఇది, కొంచెం అది. సరేనా? కనుక అపవాది యొక్క ప్రయాసం ఏమవుతుందంటే, దేవుడు నమ్ముకున్నావు, బాప్తిజం తీసేసుకున్నావు, ఇప్పుడు దేవుడి నుంచి నిన్ను వేరు చేయలేకపోతున్నాడు. నీ మారు మనసు సగం ఉన్నట్టు చేస్తాడు. ఎలా? ఈ మాధ్యమాలు, వీటి ద్వారా ఏదో విధంగా దేవుడు నమ్ముకున్నావు, కరెక్ట్. దేవుడు వదలద్దు. కానీ లోకంలో బతకాలంటే తప్పదు. మరి లోకంలో బతకాలంటే అన్ని దేవుడు చెప్పినట్టు చేయాలంటే ఎలా కుదురుతుంది? నువ్వు ఈ లోకంలో బతకలేవు. ఇంకా లోకంలో బతకాలంటే రాజ్యం పడాల్సిందే. ఇలా నీ మారు మనసు సగం కొంచెం నిన్ను మరి బైబిల్ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, అన్ని. మీకు ఒక విషయం తెలుసా? యేసు ప్రభుని ఎవరు సిలువ వేశారు? యేసు ప్రభుని సిలువ వేయించింది ఎవరు? అన్యులా? యేసు ప్రభుని సిలువ వేయించింది ఎవరో తెలుసా? అన్యులా? కాదు. ఎవరు? దేవుడు నమ్ముకున్నోళ్ళే, దేవుని ప్రజలే, దేవుని దగ్గర మేలు పొందిన వారే, యేసు ప్రభుని స్వస్థత పొందిన వారే, యేసు ప్రభుని నమ్ముకున్న వారే, యేసు ప్రభు బోధన విన్నవారే, యేసు ప్రభుని వెంబడించిన వారే ప్రభుని సిలువేయించారు. ఈయనకి సిలువేయండి, నీకు సిలువేయండి అని వచ్చిన వాళ్ళందరూ వాళ్ళే. ఈరోజు సంఘానికి సిలువేసిన వాళ్ళు ఎవరు? మళ్ళీ వాళ్ళే. దేవుడు నమ్ముకోలేదని నమ్ముకున్నారు, బాప్తిజం తీసుకోలేదని తీసుకున్నారు, మరణం పొందలేదని పొందారు. ఆ రోజు ఏం జరిగిందో, శరీరధారి అయి ఉన్న యేసుక్రీస్తు ప్రభుని ఎలా సిలువేశారో ఈరోజు సంఘాన్ని కూడా వాళ్ళే సిలువేసేస్తున్నారు. సేమ్ మునుపు జరిగిందే మరలా జరుగును. అప్పుడు శరీరధారి అయిన యేసుక్రీస్తు ప్రభుని సిలువేశారు. ఇప్పుడు శరీరం అనే క్రీస్తు సంఘాన్ని సిలువేస్తున్నారు. ఇక్కడే అన్ని చోట్ల, ఎవ్రీవేర్, ప్రతి సంఘంలో. వాళ్ళు ప్రార్థన చేయట్లేదంటే చేస్తున్నారు, మందిరానికి వెళ్ళట్లేదంటే వెళ్తున్నారు. ఇందులో సంఘం పెద్దలు కూడా చాలా సంఘాలు. కానీ ప్రభుని నేటికి బాహాటంగా సిలువేస్తున్నారు. రాజీ పడిపోయిన జీవితాలు, కాంప్రమైజ్ అయిపోయిన జీవితాలు, దేవుడి కొరకు నాశనం చేయబడిన జీవితం లేకపోవడం, లోకంలో ఉన్నప్పుడు లోకస్తుల్లా, అన్యులతో ఉన్నప్పుడు అన్యుల్లా, దేవుడి మందిరంలో దేవుడు. ఇది ప్రాబ్లం. ఈ స్థితికి రావడానికి కారణం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్, నా మీద ఎవరి ప్రభావం ఉంది, ప్లస్ మనలో జరుగుతున్న కార్యం. అసలు నీలో ఏం జరుగుతుంది? దేవుడు నమ్ముతుంది. క్రైస్తవ జీవితము ఒక మహాయుద్ధము. జాగ్రత్తగా మీరు ఇంతవరకు మీకు ఎవరు ఈ విషయం చెప్పాలి. నువ్వు దేవుడు నమ్ముకున్నాను అని నోటితో ఒప్పుకుంటే నువ్వు జీవిస్తుంది ఒక యుద్ధం. ఎవరితో ఆ యుద్ధం? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇక్కడ మీరు చూడండి, పేజీ నెంబర్ తీసిన చెప్పండి. 164వ పేజీ, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇందులో మీరు చూడండి, 3వ వచనం నుండి 3వ వచనం. మేము
శరీరధారణమై అది ఫస్ట్, మేము శరీరధారణమై నడుచుకున్నను శరీర ప్రకారం యుద్ధం చేయండి. శరీర ప్రకారం యుద్ధం అంటే ఏంటి? శరీర ప్రకారమైన యుద్ధం అంటే ఏంటి? గడిచిన వారం కూడా చెప్పారు. శరీర ప్రకారమైన యుద్ధం అంటే ఏంటి? కత్తులు, ఇప్పటి కాలంలో అయితే తుపాకీలు, బాంబులు, తూటాలు, వాటితో యుద్ధం చేయడం. సరేనా? అయితే అపోసడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ మాట రాస్తున్నాడు, మేము శరీరమందున్నను శరీరాన్ని ఆస్పాదము చేసుకుని, శరీరాన్ని ఆధారం చేసుకుని మా యుద్ధం కాదు. చదువు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దుర్గములను పడదులో జారినంత బలము కలవై ఉన్నవి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యుద్ధం ఎక్కడుంది? ఫస్ట్ నువ్వు నేను అర్థం చేసుకోవాల్సింది, క్రైస్తవ జీవితం అంటే యుద్ధము. క్రైస్తవ జీవితం అంటే యుద్ధం. ఇప్పుడు దేనితో యుద్ధం చేయాలి? ఎవరితో యుద్ధం చేయాలి? అపోసడైన పౌలు ఎంత క్లియర్గా ఒక మాట చెప్తున్నాడు, మేము శరీరం అందున్నాం, అయినను మా యుద్ధము శరీర సంబంధమైంది కాదు. మరి దేంట్లో నువ్వు యుద్ధం చేసేది? నేను ఇందాక చెప్పాను, వాడు నీ మనసును తన స్వాధీనంలో ఎలా పెట్టుకున్నాడు? నీ ఆలోచనలు కూడా వాడి ద్వారానే జరుగుతాయి. వాడు నీ ఆలోచనలు కూడా కంట్రోల్ చేస్తున్నాడు, తన స్వాధీనం అందు ఉంచుకున్నాడు. కానీ ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతుంది? బయట కాదు. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? నీ లోపల. దేంతో యుద్ధం చేయాలి నువ్వు? ఇక్కడ ఒక మాట చూడండి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఇప్పుడు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి అంత శక్తి కలిగి యుద్ధము అన్నప్పుడు సర్వసాధారణంగా మనం యుద్ధము అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, పూర్వకాలం యుద్ధాలు ఎలా ఉండేవి? ఒక కోట ఉండేది, ఆ కోటలో రాజు తన సైన్యం ఉండేది. ఆ రాజ్యానికి సంబంధించిన ఆస్తి, ధన సంపద అంతా కూడా ఆ కోటలో భద్రంగా ఉంచేవారు. ఒకవేళ కోట గోడలు పడద్రోసి, ఒకవేళ ఆ కోటను కనుక స్వాధీనపరుచుకున్నామంటే ఆ యుద్ధము గెలిచినట్టే. అవునా కదా? శత్రు రాజును ఓడించి వాడి కోట గోడలను బద్దలుగొట్టి ఆ కోటను మనం స్వాధీనం చేసుకున్నామంటే మనం యుద్ధం గెలిచినట్టే. అవునా? అంతేనా? ఎస్ ఆర్ రాంగ్? యుద్ధము అనే మాటకు అర్థం ఏంటి? వాటిని మనము స్వాధీనపరచుకోవడం. యుద్ధము అనే మాటకు అర్థం ఏంటి? ఆ కోటను, శత్రువు కోటను బద్దలుగొట్టి దాన్ని మనం స్వాధీనపరచుకోవడమే యుద్ధానికి విజయాన్ని. ఇప్పుడు ఇక్కడ ఏమని రాస్తుంది అని మనం గమనిస్తే, మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కాదు. మరి ఎలాంటివి అవి? దానికంటే బలమైనవి. ఎంత బలం అవి? ఆ మాట మళ్ళీ చూడండి. దుర్గమును పడదు. మేము ఎక్కిగో ప్రతి ఆలోచనను క్రీస్తులకు లోబడినట్లు చెరపట్టించాలి. కనుక మన మనసులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ లోపల. కానీ అన్ని ఆలోచనలు క్రీస్తుకు లోబడవు. మన మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి, కానీ అన్ని ఆలోచనలు క్రీస్తుకు లోపడవు.
యుద్ధం ఎక్కడుంది? బయట కాదు, లోపల. దేంతో? నీకు వచ్చే ఆలోచనలతో. ఇప్పుడు దేవుని కృపను నువ్వు ఆధారం చేసుకుని నీ ఆలోచనలతో నువ్వు యుద్ధం చేసి ఆ ఆలోచనలు క్రీస్తుకు లోబడేటట్టు చేయాలి. అందుకని అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసుకుని ఏమన్నాడు? మన పోరాటం రక్త మాంసములతో కాదు. మన పోరాటం రక్త మాంసములతో కాదు. మన పోరాటం ఎవరితో? మన శత్రువు మన లోపల ఉన్నాడు. ఈరోజు నా మనసు పూర్తిగా ఆక్రమించేసుకున్నాడు. ఈ మనసులో ఉన్న ఆలోచన క్రీస్తుకు లోపడట్లేదు. దేవుని వాక్యం ఇలా ఉందని నాకు తెలుసు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే సంగతి నిజం, కానీ నేను లోపడట్లేదు. కారణం, నేను వాడి కంట్రోల్లో ఉన్నాను. ఎవరి కంట్రోల్లో? అపవాది కంట్రోల్లో ఉన్నాను. వాడు నా ఆలోచన కంట్రోల్ చేస్తాడు. కనుక ఇప్పుడు నాకు యుద్ధం ఎవరితో? వాడితో. నా యుద్ధం ఎవరితో? నా అంతరంగంలో ఉన్న ఆలోచనలతో. నేను వాటితో పోరాడాలి. ఉదయాన్నే లేచాను. ఒకవేళ చిన్న ఎగ్జాంపుల్స్, ఇవి లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. నేను మందిరానికి వెళ్ళాలి, ఇవాళ ఆదివారం మందిరానికి వెళ్ళాలి. దేవుడు ఒక వ్యవస్థ పెట్టాడు, సంఘము ఆదివారం మందిరంలో కూడుకుంటారు, ఇవాళ మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడు అదే రోజు ఒక పెళ్లి పిలుపో, సమంత పిలుపో, ఏదో ఒక పిలుపు వచ్చింది. ఇప్పుడు మనసులో ఉన్న ఆలోచన ఏంటి? వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి పిలిచారు, వెళ్ళకపోతే వెళ్ళకపోతే బాగోదు. ఇప్పుడు ఈ ఆలోచన. ఇప్పుడు లోపల ఏం జరుగుతుంది? యుద్ధం. మందిరానిక, సమంత బంతిక. నువ్వు అసలు యుద్ధమే చేయకపోతే, లోపల అసలు పోరాటమే లేకపోతే 100% నువ్వు సమంత బంతికి వెళ్తావు. ఎందుకంటే నువ్వు పోరాడాల్సిన దేంతో? నీ ప్రతి ఆలోచనతో. అది దేవునికి మహిమకరమైన ఆలోచన, సాతానికి మహిమకరమైన ఆలోచన. నువ్వు అసలు పోరాటమే లేకపోతే. అందుకని వాడు ఏం చేస్తాడు? ప్రతిదీ కంట్రోల్ చేస్తాడు. సినిమాని కంట్రోల్ చేస్తాడు, టీవీ అడ్వర్టైజ్మెంట్ కంట్రోల్ చేస్తాడు, నువ్వు వింటున్న మ్యూజిక్ని కంట్రోల్ చేస్తాడు. ఇవన్నీ కూడా నిన్ను తన స్వాధీనంలో పెట్టుకోవడానికి వాడుకుంటాడు. చిట్టు చివరికి నీ ఆలోచనలు కూడా వాడు వశమందు ఉన్నాయి. ఎందుకంటే నేను మనిషి కేవలం రొట్టె వలన కాదు, దేవుని నోట్లో వచ్చి ప్రతి మాట వలన జీవించినని బైబిల్లో లేఖనం ఉంది. దేవుని నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు దాన్ని ఒప్పుకుంటాడు, అర్థం కూడా చేసుకుంటున్నాడు. కానీ అలా లేకుండా బతికేస్తున్నాడు, వాక్యం లేకుండా బతికేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఏంటి, నెలలేంటి, ఈజీగా బతికేస్తున్నాడు. ఎందుకు రాదా? అసలు లోపల యుద్ధమే లేదు, నాకు అవసరమే లేదు. ఎందుకు అవసరం లేదంటే నేను పూర్తిగా సాతానికి దాసుడైపోయాను. వాడు చూపిస్తున్న రంగు, వాడు చూపిస్తున్న లోకం, అదే శాశ్వతం. మీతో అంతా చూసుకుందాం, తర్వాత చూసుకుందాం. కానీ నా మీద ఎవరి ప్రభావం ఎక్కువ ఉంది? వాడి ప్రభావం ఎక్కువ. ఇప్పుడు లోపల యుద్ధమే లేదు. నాకు వచ్చిన ఆలోచన చెప్పడం నేను ముందుకు సాగిపోతున్నాను అంతే. కానీ ఇక్కడ ఏం రాస్తుంది? మేము శరీరం మందు ఉన్నను మా యుద్ధోపకరణములు చాలా బలమైనవి. మేము మా ప్రతి ఆలోచనతో మేము పోరాడుతున్నాము. కనుక ఇది ఫస్ట్ మనము స్పష్టంగా అర్థం చేసుకుందాం. అద్వితీయ దేవుడకు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుటయే నిత్య జీవం. కానీ వాడు ఏం చేస్తాడు? ఆ దేవుణ్ణి తెలుసుకోకుండా నీ ఆలోచనలు తన వశమని పెట్టుకుంటాడు. నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటా, నీ ఆలోచనలే అడ్డు. నీకంత టైం ఉండదు. నాకు ఉందండి బైబిల్, నేను చదవాలి అంటే నాకు కూడా చాలా భారం ఉంటుంది, కానీ టైం సరిపోతుంది. ఎవరు నేను బిజీ చేసేసాడు? ఇంతకుముందు అలా లేదే. ఇంతకుముందు దేవుడే సమస్తం అంటివే, వాక్యమే సమస్తం అంటివే. ఉదయం లేచి మార్గస్ పొందిన తొలి దినాలు ఏది అంతా దేవుడే అంటివే. గంటలు గంటలు దేవుడి సన్నిధిలో గడిపిద్దివే. ఎక్కడ సందు దొరుకుతుందని మందిరానికి వెళ్ళిపోవాలనుకుంటే. కానీ ఇప్పుడు నిన్ను ఎవడు బిజీ చేసేసాడు? నీకు తెలియకుండానే మెల్లిగా నిన్ను సులువుగా చిక్కులు పెట్టే, నీ ఆలోచనలు తన వశంలో పెట్టుకుంటాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటున్నావు, నీ ఆలోచనలు తన వశంలో పెట్టుకుంటాడు.
పాపం. అందులో నిన్ను ఇరికించి నీ మీద ఆ చాంతాడుతో బిందులు వేసి 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 ఎంతగా తన వశమందు పెట్టుకున్నాడంటే ఇప్పుడు కథలు లేవు, మెదలు లేవు. యుద్ధం చేయడం చాలా తర్వాత సంగతి. కనుక మన పోరాటం ఎవరితో? లోకంతో కాదు. మన పోరాటం లోకంతో కాదు. అందుకని నేను మాట, మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొని నీకు అసాధ్యమైన ఆహారం తినుట వ్యర్థం. తన ప్రియులు నిద్రించుచుండగానే ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏంటది? అదే సంపాదన. ఎందుకు కష్టపడక్కర్లేదు అనట్లేదు. కానీ ఏమంటున్నాడు? ఫస్ట్ నా మాట నువ్వు విను, నేను చెప్పిన ప్రకారం నడుచుకో, అప్పుడు నీకు కావాల్సినంత నేను ఇస్తా, నీకు అవసరమైంది నేను ఇస్తా. కానీ మనకి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వాడేం బోధిస్తున్నాడు, సాధారణ ఏం బోధిస్తున్నాడు? అవసరమైంది ఇస్తే అదేమన్నా జీవితమా? అవసరమైంది ఇస్తే అదేమన్నా లైఫా? మనకేముండాలి? అన్ని సౌకర్యాలు ఉండాలి. ఇంతకుముందు లేకుండా నువ్వు బతికే కదా. మరి ఇప్పుడు అవి లేకుండా బతకాలి అంటే చాలా కష్టమని ఎందుకు అనిపిస్తుంది మనకి? అందుకని అడ్వర్టైజ్మెంట్స్, టీవీ అడ్వర్టైజ్మెంట్స్ చూడండి. ఇంత ముందర ఎప్పుడు మనం కనీ విని అన్నీ మనం ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. ఒక్కొక్కసారి మనకు అవసరం లేకపోయినా సరే స్టేటస్ సింబల్ అది ఉండాలి. మన హోదా పెంచుతుంది. అవి లేకుండా బతికే రోజులు కూడా ఉన్నాయి కదా. నేను దేవుడి పని పాడైపోవడానికి కారణం, దేవుడి పని వెనకబడిపోవడానికి కారణం ఏది? నువ్వు దేవుడి ప్రభు కొరకు మనము ఖర్చు అయిపోవలసిన వారమై ఉన్నాము. దాన్ని నువ్వు సమకూర్చి వ్యర్థమైన వాటికి నువ్వు ఖర్చు పెడితే ఆత్మీయ దారిద్రత ఉంటుంది ఎప్పుడు కూడా, ఆల్వేస్. నువ్వు లోకానికి ప్రాధాన్యత ఇచ్చావు అంటే సంఘం దరిద్రం కొడతానే ఉంటుంది. మన ఆత్మీయ దరిద్రం ఉంటాడు. అద్భుతమైన జీవితం, నిండు ఆయుష్ దేవుడు తన కొరకు వాడమని నీ ఆయుష్ కాలాన్ని పొడిగించి నీ మీద ఉన్నతమైన సంకల్పం, ఎంత గొప్ప ప్రణాళిక రచించి ఏదో ఒక రోజు వస్తావు అని ఎదురు చూస్తామంటే అసలు మనం వెనక్కి తిరిగి చూసేంత టైం కూడా లేకపోయింది మన దగ్గర. కారణం ఈ యుద్ధం లేదు. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు రాయబడిన ఈ యుద్ధం లేదు మనలో. మన యుద్ధం అంతా ఎక్కడుంది? ఇంకొక 4 రాళ్ళు ఎలా సంపాదించాలి, ఇంకొక 4 అబద్ధాలు ఎలా చెప్పి నేను పెద్దోడిని అయిపోవాలి, ఇంకో 4 ఎలా మోసం చేసి నేను ముందుకు సాగిపోవాలి. స్పీడ్ రేస్, పరుగు. కానీ మనం ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం. ఇప్పుడు కోట యుద్ధం అంటే కోట ఉంది, ఆ కోటలో సైన్యాధిపతి ఉంటాడు. మనందరిలో 2 సైన్యాధిపతులు 100% ఉంటారు. మీరు అవునన్నా కాదన్నా, ఎవ్రీవన్, చిన్న పిల్లడు మొదలుకొని పెద్దోడు వరకు ప్రతి ఒక్కరి జీవితంలో వాడు ఈ సైన్యాధిపతులతోనే మొదలు పెడతాడు నీలో కార్యం. ఇప్పుడు మనందరిలో ఈ 2 సైన్యాధిపతులు ఉన్నారు. వీళ్ళ పేర్లేంటి? 1 స్వార్థం, 2 గర్వం. ఈ 2 సైన్యాధిపతులు ప్రతి ఒక్కరిలో ఉంటారు. వీరు నీ ప్రతి ఆలోచన ఒక సైనికుడిగా మార్చేసుకుంటూ ఉంటారు. అంటే నీకు వచ్చే ఆలోచనలో ఇవి 2 ఏదో ఉంటుంది గ్యారెంటీ. ప్రతి ఆలోచన, నీ ప్రతి ఆలోచన స్వార్థంతో కూడి ఉంటుంది, గర్వంతో కూడి ఉంటుంది. ఇవి 2 లేకుండా లేదు. కావాలంటే చెక్ చేసుకో. ఇట్స్ ఎ ఛాలెంజ్. అందుకని పౌలు ఏమంటున్నాడు? మా ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయులు కనపరిచినప్పుడు
ఒకవేళ మన ఆలోచనలు క్రీస్తుకు లోపడకపోతే మనకున్న ప్రమాదం ఏంటి? కనుక మనం ఒకవేళ బైబిల్లో ఇవి రెండు చూడండి, ప్రభువుని రక్షకుడిని ఈ లోకంలోకి తీసుకురావడానికి తండ్రికి ఒక స్త్రీ గర్భం కావాల్సి వచ్చింది. భూమి మీద అప్పటికే లెక్కలేనంత మంది స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు పరలోకమందు తండ్రికి మరియమ్మే ఎందుకు అవసరం వచ్చింది? ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నామా? మరియమ్మలో తండ్రి ఏం చూశాడు? రక్షకుడిని ఈమె గర్భంలో నుండే తీసుకురావాలని ఎందుకు నిర్ణయించాడు? మరియమ్మలో ఏముంది? మిగతా ఆడవాళ్ళలో ఏం లేదు. ఒక్కొక్కసారి వేసుకోండి, ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈ ప్రశ్నలు వేసుకోండి. తండ్రికి మరియమ్మలో ఏం కనబడింది? ఏం చూసుంటాడు మరియమ్మలో తండ్రి? ఏదో ఒకటి ఉండాలి కదా. మరియమ్మనే ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇంకెవరినైనా ఎంచుకోవచ్చు కదా. ఇవన్నీ మన అంతరంగాన్ని కదిలించే ప్రశ్నలు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. మితంగా ఉండే మరి చాలా మితంగా ఉంటుంది, లిమిటెడ్. ఆర్భాటాలు లేవు, బయటికి రాదు, లోపలే ఉంటుంది. మినిమం రిక్వైర్మెంట్స్ తోటి జీవించిన స్త్రీ. మినిమం, అతి తక్కువలో తక్కువ. ఏది అవసరమో అంతే, ఏది కావాలో కాదు, ఏది అవసరం. కనుక ఖచ్చితంగా ఇతర స్త్రీలలో లేనివి మరియమ్మలో ఉన్న లక్షణాలని చూసి తండ్రి మరియమ్మను డిసైడ్ చేశాడు. కానీ ఈ విధంగా చూస్తే తండ్రి కేవలం మరియమ్మని ఎన్నుకున్నాడా? లేదు. మరియమ్మ కాకుండా నిన్ను కూడా ఏర్పరచు, నిన్ను నన్ను, ప్రతి ఒక్కరిని. బైబిల్లో ఒక మాట ఉంది, ముందుగా నిర్ణయించినది. ఇంగ్లీష్లో దాన్ని ప్రీ డెస్టినేషన్ అంటారు, ప్రీ డెస్టైన్డ్, ముందుగా నిర్ణయించినది. ఇప్పుడు ఈ మాట నేను ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ముందుగా నిర్ణయించిందంటే ఏంటి? సపోజ్ నువ్వు రేపు బయలుదేరాలి ఎక్కడికో, నువ్వు బయలుదేరిన తర్వాత డిసైడ్ చేస్తావా ఎక్కడికి వెళ్ళాలో, లేకపోతే బయలుదేరే ముందర డిసైడ్ చేస్తావా? అసలు బయలుదేరక ముందు నిర్ణయించుకుంటాం, నేను భీమవరం వెళ్ళాలి, ఇది ముందుగా నిర్ణయించినది అంట. అలాగే దేవుడు కూడా ముందుగా నిర్ణయించాడు. ఏం నిర్ణయించాడు? మరియమ్మని ఎలా నిర్ణయించాడో నిన్ను నన్ను అలాగే నిర్ణయించాడు. నీకు ఈ విషయం తెలుసా? ఈరోజు నువ్వు మందిరంలో కూర్చున్నావు అంటే అలవోకంగా ఏదో గాలికి ఎదుర్కొంటూ వచ్చి కూర్చోలే. ఇది దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడు. దేవుని ముందు నిర్ణయం ఇది. ఎప్పటి నుంచి నిర్ణయించాడు? నువ్వు ఇంకా తల్లి గర్భంలో పిండంగా పడక మునుపు దేవుడు తన ఆలోచనలో ఇది డిసైడ్ చేశాడు. ఈ తారీఖున 21వ తారీఖు జనవరి నెలలో 2024 సంవత్సరంలో ఈ టైమున నువ్వు ఇక్కడ ఉండాలి. ఇది దేవుడి నిర్ణయం. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే దేవుడు ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం నిర్ణయించిన దానిని బట్టి ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఇది దేవుడిని నిర్ణయించకుండా జరుగుతుంది. నాకేదో వెళ్ళాలనిపించాను అందుకని నేను వెళ్ళాను, అది కాదు. నో. ఈ ప్రీ డెస్టినేషన్ గురించి మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఏం నిర్ణయించాడు? మనం చనిపోతే అందరం దేవునిలో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి. ఇదా దేవుడు నిర్ణయించింది? ఇది ముందు నిర్ణయమా? ఇదే మన గమ్యం, ఇదే మనం స్టార్ట్ చేసాం దీంతోనే. రోమిన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. లేఖనాలు మీరు గమనిస్తే ఆశ్చర్యపోతారు.
మీరు ఒకవేళ రోమ 8:28 మనందరికీ వచ్చు. మీరు ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మీరు అదే మాట ఇక్కడ కూడా చదువుతారు. మీకు 2-3 చోట్ల అదే మాట చూపిస్తాం. ముందు నిర్ణయము అంటే ఏంటి, ముందుగా దేవుడు ఏం నిర్ణయించాడు అని చూడాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు గమనించగలరు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోకములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించింది. ఎట్లనగా తన ప్రియను చలచిత్ర ప్రకారమైన దయాసంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడిగా స్వీకరించుటకాయ అదిగో మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడో భూమి పునాదులు వేయబడక ముందు. ఒక వేడు గంజే గోవేడు దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఇప్పుడు కాదు నిర్ణయించింది. ఏదో యాదృచ్ఛికంగా నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోరా. ఎలాగైతే మనం ఇంటి నుంచి బయలుదేరక ముందుగా నిర్ణయించుకున్నాం, ఎక్కడికి వెళ్ళాలి ముందుగా నిర్ణయించుకున్నప్పుడు బయలుదేరుతాం. అది మనకు ముందు నిర్ణయం. అలాగే దేవుడు కూడా ముందుగా నిర్ణయించుకున్నాడు. ఏమని? వీళ్ళందరూ నా పిల్లలుగా, నా జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుకి తోబుట్టులుగా ఆ కుటుంబంలో ఉన్న వారు వీళ్ళందరూ. దేవుడు ముందు నిర్ణయమే. ఇంకొక రుజువు చూపించిన పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్. 1 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. అది తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, కనుక దేవుని భవిష్యత్తు జ్ఞానము కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆ జ్ఞానాన్ని బట్టి అనగా ఇది దేవుని భవిష్యత్ జ్ఞానం. నువ్వు నేను రక్షింపబడుట దేవుడు ముందుగా నిర్ణయించింది. ఆయన భవిష్యత్ జ్ఞానమును బట్టి జరుగుతుంది ఇవన్నీ. అలాగా ఇవన్నీ ఏం నిర్ణయించాడు? నువ్వు రక్షింపబడటం దేవుడు నిర్ణయించాడు. దేవుడిని అంగీకరించడం దేవుడు నిర్ణయించాడు. ఫలానా తారీఖున ఫలానా తేదీన నువ్వు మానవలసి పొందుతావు, నువ్వు పాపాలు ఒప్పుకుంటావు, నువ్వు నన్ను అంగీకరిస్తావు. ఇది దేవుడి నిర్ణయం చెప్పడం జరిగింది. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నట్టు అనేకులను ఏర్పరచుకోలేదు అని రాయబడదు. అంటే దేవుడు ఉన్నవాళ్ళు వాళ్ళ సెలబ్రిటీస్కి తక్కువేం కాదు. యు ఆర్ నో లెస్ దెన్ ఎ సెలబ్రిటీ. నన్ను నేను అలాగే అనుకుంటాను. ఈరోజు నేను ప్రభువులో ఉన్నాను, సేవలో ఉన్నాను అంటే ఐఎమ్ నాట్ లెస్ దెన్ ఎ సెలబ్రిటీ. ఈ సృష్టికర్త అయిన దేవుడు నన్ను ఏర్పరచుకున్నవాడు. భూమి మీద ఎవరు నన్ను గుర్తించకపోవచ్చు. పరలోకమందు ప్రతి దూత గుడ్లు అప్పగించుకుని నన్ను చూస్తుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము అనే ఆవరించి పైన చుట్టూతో వాళ్ళు ఆవరించి గుండెలు బాదుకుంటారు. మన వైపు చూస్తారు. అయ్యో మనకి భాగ్యం లేదే, దేవునికి సేవ చేసే భాగ్యం మనకి లేకపోయిందే, అరే దేవుని వెంబడించే భాగ్యం మనకి లేకపోయిందే, దేవుని కొరకు సాక్షిగా ఉండే భాగ్యం మనకి లేకపోయిందే అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. అంటే ఏం నిర్ణయించాడు? దేవుడు నమ్ముకుని బాప్తిజం తీసేసుకుని ఈ లోకంలో అన్నట్టు నేనన్నట్టు మన ఇష్టానుసారంగా బతికేసి ఈ లోకాన్ని పూర్తిగా అనుభవించేసి లోకంతో విభజించేసి చివరికి చస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోదామన్నా? ఇదా దేవుడు నిర్ణయించింది? ఏం నిర్ణయించాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. అనగా తన దయాసంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, ఎందుకనగా అదిగో
చూసారా? వారు తమ కుమారుని సారూప్యములో ఎందుకు ముందుగా నిర్ణయించాడు? పరలోకంలో ఉండాలనా? ఇక్కడ చనిపోతే పరలోకంలో ఉండడానికి నిర్ణయించాడా? కాదు. నో. ప్రీడెస్టినేషన్. మన గమ్యస్థానం పరలోకం కాదు. నో, మన గమ్యస్థానం క్రీస్తు సారూప్యం. మన ప్రభు స్వరూపంలోకి రావడమే మన గమ్యం, పరలోకం కాదు. కానీ వాడు, ఈ లోకాధిపతి అయిన సాతాను, వాడు సంఘాన్ని తన స్వాధీనంలో తీసేసుకుని, బోధల్ని కూడా తన స్వాధీనంలో తీసుకొని, సేవకుల్ని, బోధకుల్ని తన స్వాధీనంలో పెట్టుకుని బోధలా మార్చేశాడు. పరలోక రాజ్యం వెళ్ళాలా? దశభాగాలు కరెక్ట్గా వేయి, ప్రతి మీటింగ్కి రా, అంతే. పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక. ఏంట పరలోక రాజ్యం? ఈ రోజు మీ ఇంట్లో ప్రభువు ఉన్నాడంటే నీ ఇల్లే పరలోక రాజ్యం. ఈ రోజు సంఘంలో దేవుడు ఉన్నాడంటే సంఘమే పరలోక రాజ్యం. అందుకని దేవుడు ఏమన్నాడు? పరలోక రాజ్యం ఇక్కడి నుంచి వస్తుందని కానీ అక్కడి నుంచి వస్తుందని కానీ చెప్పడానికి వీలు పడలేదు. ఇదిగో పరలోక రాజ్యము మీ మధ్యనే ఉంది, చూస్తూ. ఇది ఎక్కడ చూడకుండా నేను ఎప్పుడు పోతానా, ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోతానా, దేవదూతలు వచ్చారన్నా తీసుకెళ్ళాలనుకోండి, బుద్ధిపడతాడు. నా గమ్యం ఏంటి? నేను క్రీస్తు స్వరూపంలోకి మారడం. మళ్ళీ చదవండి. తన కుమారుడు ఎందుకనగా వాడు ముందుగా నిర్ణయించాడు. కనుక దేవుడు ముందు నిర్ణయం ఆల్రెడీ. ఏంటది నిర్ణయించింది? నువ్వు దేవుడు నమ్ముకోవాలని నిర్ణయించాడా? కాదు. ఇక్కడ చనిపోతే పరలోకంలో ఉండాలని నిర్ణయించాడా? కాదు. మరి ఏం నిర్ణయించాడు? నువ్వు తన కుమారుని స్వరూపంలోకి రావాలి. ఇది దేవుడి ముందు నిర్ణయం. అందుకని 1 యోహాను 3:2 ఏమో రాస్తుంది, మనం ఇంకేమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? మనమందరము ఆయనని పోలి ఉన్నాము. ఎప్పుడు? 1 యోహాను 2:6 ఆయన ఎలాగ నడుచుకునేనో మనమును అలాగే నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. కనుక ప్రభువు నడుచుకున్నట్టు మనం నడుచుకుంటే, ప్రభు జీవించినట్టు మనం జీవిస్తే అప్పుడు మనం ప్రభు స్వరూపంలో వస్తాం. ఇది దేవుని ముందు నిర్ణయం. ఇది దేవుని ముందు నిర్ణయం. కనుక మనము ఇందాక మరియమ్మ సెలక్షన్ గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. మరియమ్మ తన జీవితం మితంగా ఉంచు, మితంగా అంటే లిమిటెడ్గా ఉంచు, ఏది అవసరమో అంత మట్టుకు. తను ఇతరులు వేసుకున్న వస్త్రధారణను చూసి నేను కూడా అలా వేసుకోవాలనుకోవాలి. తన శరీరానికి ఏది మర్యాదను ఇస్తుందో అంత మట్టుకే. మనం ఏం వేసుకుంటే, ఈరోజు చూడండి, మీరు ఈరోజు చూడండి, ఇంతకు ముందర ఎలా ఉండే తెలుసా? అసలు చేనేత వస్త్రాన్ని నేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రారంభ దశలో వస్త్రాలు ఎలా నేసాడు? తెల్లబట్టలు. ఆ తర్వాత రాను రాను రంగు బట్టలు వచ్చాయి. ఆ తర్వాత రాను రాను ప్రింట్ వస్త్రాలు వచ్చాయి. ఆ తర్వాత రాను రాను మన జీవితంలో మనం చూడండి, ఆ టీవీ దగ్గర కూర్చున్నప్పుడు వార్తలు చూస్తున్నప్పుడు మధ్యలో ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఆ ఎంటర్టైన్మెంట్లో ఆ మోడల్ ఏదో కట్టుకుంటుంది. అబ్బా, అలాంటిది మనం కూడా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నువ్వు ఏ కట్టుకోవాలో ఎవరు డిసైడ్ చేస్తున్నారు? నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో ఎవరు డిసైడ్ చేస్తున్నారు? నువ్వు ఎలాంటి చీర కట్టుకోవాలో ఎవరు డిసైడ్ చేస్తున్నారు? నువ్వు ఎలాంటి ప్యాంట్ వేసుకోవాలో ఎవరు నిర్ణయిస్తున్నాడు? వాడు నిర్ణయిస్తున్నాడు. ఎవరు? సాధారణ వాడు నిర్ణయిస్తున్నాడు. వాడు నిర్ణయించుకుని నువ్వు నేను అలాగే పట్టించుకుంటున్నావు. అవునా కదా? అవునా కాదు? అంటే మరియమ్మ లోకం వైపు చూడలే. చాలా మంది
అన్న ఇది వేసుకోవచ్చా, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇలాంటి డ్రెస్ వేసుకోవచ్చా, దేవుని నమ్ముకున్న వాళ్ళు అలాంటి డ్రెస్ వేసుకోవచ్చా, ఇలా వేసుకోవచ్చా, అలా వేసుకోవచ్చా అంటే సింపుల్, ఒకటే కొలత. భక్తికి ఆత్మీయతకు తేడా. భక్తి పనులు ఏం చేస్తారంటే ఇలా వేసుకోకూడదు, ఇలా వేసుకోవచ్చు అని ఒక గీత గీస్తారు. ఇప్పుడు మనసులో ఏముంది? వేసుకోవాలనే ఉంది. కానీ పాస్టర్ గారు ఏమంటారు? వేసుకోకూడదు అన్నారు కాబట్టి నేను వేసుకోను, లోపల కోరిక చెప్పుకోలేదు. సరేనా? ఇప్పుడు ఆత్మీయత ఏం చెప్తోంది? ఆత్మీయత ఏం చెప్తోంది? ఒకవేళ నేను ప్రభు పక్కన నేను కూడా నడుచుకుంటూ కాలనీ సందుల్లోకి వెళ్ళాలంటే నేను ఎలాంటి పనులు వేసుకుంటాను? ఒకవేళ ప్రభు వచ్చి గేట్ దగ్గరికి నిన్ను పేరు పెట్టి పిలిచాడు, రా నాతో ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు, నన్ను ఒకసారి తీసుకెళ్ళి చూపించు అంటే నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకుని వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉంటావు? నువ్వు ఆపట్లేదు. ఒకటే కొత్త. కానీ వాడేం చేశాడు? సాతాను గారు ఏం చేశాడు? కాలేజీకి వెళ్తే ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, పార్టీకి వెళ్తే ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, పెళ్లికి వెళ్తే ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, పాడగట్లోకి వెళ్తే ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఇంక ఇంట్లోనే ఉంటే ఇలా ఉండాలి. ఎన్ని రకాలు. కానీ మరేం ఎలా ఉంటుంది తెలుసా? ఇంట్లో ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, పాడగట్ల పెళ్లి కాలేదు, అన్ని చోట్ల సేమ్. అందుకు నేను మాట్లాడిన మాటి యేసుప్రభు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, ఈ వాడగట్లో ఒకలాగా, పెళ్లిలో ఒకలాగా, మా సొంత మందిలో ఇన్ని చోట్ల ఇన్ని రంగులు, ఇన్ని వేషాలు లేవు. ఇంకా స్త్రీ అయిన పురుషుడైన ఎలా ఉండాలి? ఒకవేళ ప్రభు వచ్చి నాతో కలిసి ఉన్నాడు, సెంటర్లోకి వెళ్దాం, మన పల్లెటూరులో ఉన్నాం. ఇప్పుడు కొంతమంది లుంగి కట్టుకుని మందిరానికి వస్తారు, నార్మల్. అదే లుంగి కట్టుకున్న ప్రభుత్వం పాటు వెళ్ళడానికి నీకేం అభ్యంతరం లేకపోతే అదే కరెక్ట్ వస్తుంది. కానీ సిటీ వచ్చిన తర్వాత అది పైన బ్లేజర్ ఉండాలి, టై ఉండాలి, మొత్తం. కానీ మన జీవన శైలి అది ఎట్లా ఉండాలి? ప్రభువుకి మహిమకరంగా ఉండాలి, లోకానికి కాదు. నా వస్త్రధారణ కానీ, నా ప్రవర్తన కానీ, నా నోటి మాట కానీ ఇది నా ప్రభువుకి మహిమకరంగా ఉండాలి, లోకానికి కాదు. అందుకనే తల్లిదండ్రులు మీ పిల్లలకు కూడా మీరు అదే నేర్పండి. ఏంటి ఇలా వెళ్తావా, ఇలా వెళ్తే ఏమవుతుంది, వాళ్ళు ఏమనుకుంటారు? నో, ప్రభువు ఏమనుకుంటాడు అది ముఖ్యం. ప్రభువు ఏమనుకుంటాడు అది ముఖ్యం. ఈలాగా నువ్వు ప్రభుత్వం వెళ్ళగలిగితే నువ్వు ప్రభు. నీకెవరు దెర్ ఇస్ నో డ్రెస్ కోడ్. ఇవే వేసుకోవాలి, ఇవి వేసుకో. ఇప్పుడు తెల్ల బట్టలు ఉన్నాయి, వైట్ ప్యాంట్, వైట్ షర్ట్. పాస్టర్ అన్నాక నన్ను చాలా మంది అన్నారు, అదేంటన్నాను పాస్టర్ గారు అన్నాక తెల్ల బట్టలు, వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకోవాలి. అదొక ఉందాతనమే వేరు, అది ఉండాలి అంతే. ఇంకొక మాట చెప్పినా, బబులోని దేంతో కూర్చోడు దేవుడు తెలుసా? వేశ్య అయిన బబులోను తల్లి, వేశ్యలకు తల్లి అయిన బబులోను దేంతో కూర్చోడు తెలుసా? ఎర్రటి ఊదారంగు వస్త్రము ధరించుతున్నది. వేశ్య అయిన బబులోను అంటే వస్తే ఆ బట్టలు, రంగు బట్టలు విప్పేస్తే నా జీవితం మారిపోతుంది అనుకుంటే అంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ సో ఈజీ, అంత సులభమే కాదండి. పాస్టర్ గారు వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ తీసేసుకున్నాక దేవదూతగా మారిపోయాడు. నో, అబ్సల్యూట్లీ నో. అది రంగు అనేది నీ జీవితంలోంచి రావాలి. కలర్ అనేది నీ లైఫ్లోంచి రావాలి, ప్రభుని వెంబడించిన దాన్ని బట్టి రావాలి. మనం వేసుకునే వస్త్రాలను బట్టి ఆత్మీయత రాదు. అసలు అంటే ఇది మనము అందరము ఈ విషయాన్ని మర్చిపోకూడదు.
మీరు ఒకవేళ చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మార్కు సువార్త 6వ అధ్యాయంలో హేరోదు బాప్తిజం ఇచ్చు యోహాను చేత వాక్యం చెప్పించుకున్నాడు. మీరు ఇంటికి వెళ్ళక చదవండి. హేరోదు బాప్తిజం ఇచ్చు యోహాను చేత వాక్యం చెప్పించుకున్నాడు. కానీ వాక్యం చెప్పించుకునే టైంలో మిగతా వాళ్ళు కూడా ఉన్నారే, చాలా మంది ప్రసంగికులు ఉన్నారు. కానీ అందరి ప్రసంగము ఒకలాగా లేదు. మిగతా వాళ్ళు ప్రసంగిస్తున్నప్పుడు హేరోదుకు నిద్ర వచ్చేస్తుంది. కానీ బాప్తిజం ఇచ్చి యోహాను చేత చెప్పించుకున్నప్పుడు గుండెల్లో మంటలు పుడుతున్నాయి. అంత మాత్రాన హేరోదు జీవితం మారలా. వర్తమానం వల్ల జీవితం మారకపోవడానికి కారణాలు నేను చెప్తున్నాను, సరేనా? కనుక పాటలు పాడటం వలన, ఉపవాసాలు ఉండటం వలన, వీటి వలన మనకి ఒరిగింది లేదు. ఇవి మన జీవితాలు మార్చవు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇవి చాలా ముఖ్యము. మనం అర్థం చేసుకోవాలి. ఆన్లైన్ ప్రేయర్లు చేసేసి నో, ఉండాల్సిన మూలం లేకుండా మిగతా అన్ని నువ్వు నేను కలిగి ఉన్నంత మాత్రాన వీటితో మనకు ఇది మాత్రం లేదు. అబ్సల్యూట్లీ నథింగ్. మనం ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. కనుక ప్రభువు మనస్సు నేను కలిగి ఉండాలి. నా మనస్సుని కలిగి ఉంటే అది వాడి చేతిలోనే ఉంటుంది. కనుక నా యుద్ధం నాతోనే, నా పెద్ద శత్రువు నాలోనే ఉన్నాడు. నా ఆలోచనలే నాకు పెద్ద శత్రువు. అవే నన్ను పాడు చేస్తున్నాయి, అవే నన్ను నా దేవుడికి దూరంగా చేస్తున్నాయి, దేవుడిని తెలుసుకోకుండా చేస్తున్నాయి నా ఆలోచనలే. కనుక నేను నా ఆలోచనతో పోరాడి, నా ఆలోచనలతో సహా వాటిని యేసుక్రీస్తు ప్రభువుకి లోబడినట్లుగా నేను చేయాలి. నా ఆలోచన నన్ను సొంత మందికి వెళ్ళమంటారు, నేను వెళ్ళను. నేను ఇప్పుడు ఆ ఆలోచనతో పోరాడి నేను దేవుడికి లోబడేటట్టు చేస్తాను. ప్రభా నువ్వు చెప్పు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నేను అక్కడికి వెళ్ళను. లోకం ఏమనుకుంటారు కాదు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు ప్రభా. నాకు నువ్వు ఇంపార్టెంట్, లోకం కాదు. నాకు నువ్వు ముఖ్యం, ఈ లోకం కాదు. నాకు నువ్వు ముఖ్యం, నా బంధువులు కాదు, నా రక్త సంబంధికులు కాదు. నువ్వు చెప్పు, నన్ను ఏం చేయమంటావు? అందుకని శిష్యునికి తగిన నోరుకి కొందరా, శిష్యునికి తగిన చెవులు నాకు దయచేయి. ప్రతి ఉదయాన్నే నేను నీ సన్నిధిలో మోకరించి నీ స్వరం వినడానికి నేను ఎదురు చూసే మనస్సు నాకు అనుగ్రహించు. ప్రభా నువ్వు పలుకు ప్రతి మాటకు నేను లోబడినట్లుగా నాకు సహాయం చేయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఐదవ వచనం. క్రీస్తు యేసునందు కలిగిన 179వ పేజీ. క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. మీరు ఒకవేళ 3వ వచనం 2వ వచనం నుంచి గమనించండి. 2వ వచనం నుండి మీరు ఏక మనసు, ఏక ప్రేమ కలిగి ఏక భావము వారుగా ఉండి వినయమైన మనసు గలవారై ఒకరినొకడు ఒకరి కంటే ఒకరు తనకంటే యోగ్యులుగా ఎంచుకుని నాలుగో వచనం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. నా సొంత కార్యములని ఒకవేళ చూసుకున్న వాడిని అయితే నేను స్వార్థపరుడు అయిపోతా. మళ్ళీ నా ఆలోచనలు ఎక్కడికి వచ్చేసే స్వార్థం అనే శతాధిపతి వశమందు ఉన్నాను. కనుక ప్రభు ఎక్కడ అక్కడుందో
అది ఎంత దూరమైనా నువ్వు వెళ్ళావు, నడుచుకుంటూ వెళ్ళావు. ఇప్పుడు ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ అవసరం ఉందో నేను అంతవరకు వెళ్తా. నా పనులే కాకుండా ఇతర పనులు కూడా నేను చూస్తా, నేను వెళ్తా. ఒకసారి ఆలోచించు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈరోజు నువ్వు విన్న వర్తమానం చాలా మందికి వినే భాగ్యం లేదు, వాళ్ళకి అలాంటి బోధన లేవు. నీలో స్వార్థం లేదా? నీలో స్వార్థం లేదా? నీ మట్టుకు నువ్వు వినేసి దాన్ని నీలో పెట్టేసుకుని ఇతరులకు పంచిపెట్టకుండా నీలో స్వార్థం లేదా? మరి అది నేనేం చేయాలా? ఓ ప్రభా, నేను విన్నదాన్ని నేను ఇంకా చాలా మందికి పంచిపెట్టాను. ఐ విల్ గో అండ్ లెట్ దెమ్ నో. అమ్మ, నేను ఇవాటి కొత్త విషయం విన్నా, ఇదిగో ఈ విషయం తెలుసుకో, యుద్ధం నా మనలో ఉంది. ఇన్ని రోజులు ఇలాంటి ఇలాగ మనకు ఎవరు బోధించలేదు, మనకు తెలియలే, కాబట్టి మనం ఇలా ఉన్నాం. యుద్ధం మనలో చేసుకోకుండా లోకంతో పాటు, లోకస్తులతో పాటు, అన్యులతో పాటు మన యుద్ధం ఏంటంటే నాకు అర్థం కాదు. పాతలో యుద్ధం పడితే నీకు వచ్చేదేంటి? నీకేమొస్తుంది? అసలు మనకేం రాదు. సాధారణ పన్నాగం కూడా అదే. నిన్ను అందులో చిక్కులు పెట్టేస్తే నీ లోపల జరగాల్సిన యుద్ధం అలాగే ఉంటుంది, నువ్వు వాడు వర్షంలోనే ఉంటావు. సింపుల్, వెరీ సింపుల్. కానీ మనందరం ఈ మెరుగుతో ఉండాలి. మన మనస్సును మనం క్రీస్తు స్వాధీనంలో ఉంచాలే కానీ అపవాది స్వాధీనంలో ఉండద్దు. అలా ఉండాలి అంటే నిరంతరం యుద్ధం జరుగుతుంది. ఒక్క రోజు ఒక్క గడియ నువ్వు యుద్ధం చేయకపోతే నువ్వు వాడి స్వాధీనంలో వెళ్ళిపోయినట్టే. నీ ప్రతి ఆలోచనతో నువ్వు యుద్ధం చేయాలి. ఇది నా ప్రభువుకి మహిమకరమా, వాడికి మహిమకరమా? నా ప్రభువుకి మహిమకరం అయితేనే ఈ ఆలోచన అమలు చేస్తా, లేకపోతే ఈ ఆలోచన నేను కలుపు మొక్కలాగా తీసి పాడేస్తా. దేవుడు నీ శరీరాన్ని ఎలా వచ్చాడు? ఇది నువ్వు అడ్డమైన గడ్డి తినేసినా సరే ఈ శరీరం దాన్ని విభజిస్తుంది. నీకు ఏది ఆరోగ్యకరమో అది మాత్రమే ఉంచి మిగతా అది తీసేస్తుంది. దేవుడు నీకు అమర్చిన శరీరం ఎంత నమ్మకంగా పనిచేస్తుంది, అలాంటిది నీ మనస్సు, నీ హృదయం, ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసుకో జాగ్రత్తగా. అంటే ఆలోచనతో యుద్ధాలు చేయడం మొదలుపెట్టు. అందరికంటే పెద్ద యుద్ధం అది. నా ప్రతి ఆలోచనను నేను క్రీస్తుకు లోబడినట్టుగా నేను చేస్తా. ఏది ఆలోచన వస్తే దాని ప్రకారంగా నేను ముందుకు వెళ్ళిపోను. అందులో నా స్వార్థం ఉందని, నా నష్టం ఉందని. అది క్రీస్తుకు మహిమకరమా, క్రీస్తుకు లోబడుతుందా లేదా? అయితేనే నేను అమలు చేస్తా, లేకపోతే దాన్ని తీసిపాడేస్తా. సులభమైతే కాదు, గడిచిన సంవత్సరాలు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఈ లోకంలో బతకాలంటే అది సులభం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనకి తెలిసి మనం నష్టపోతూ ఉంటాం, రోజులు గడిచిపోతూనే ఉంటాయి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మనమును కలిగి, మీరును కలిగి ఉంటాయి. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి